వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు. పార్టీ రేపు ఉంటుందా లేదా, ఉంచుతారా లేదా అన్నటువంటిది. ఎందుకంటే వైనాట్ 175 నుంచి ఇప్పుడు వేర్ ఈజ్ పార్టీ అన్నటువంటి దశకు వచ్చింది. పార్టీ ఈ స్థితికి పోతుంది అన్నటువంటిది ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుడు ఊహించలే. కనీసం 110కి తగ్గదు అన్నటువంటిది లెక్కేసుకున్నారు. రాయలసీమలో కనీసం 40 వస్తాయి అనుకుంటే అవతలకి 40 వచ్చినాయి. అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో 50-50 వస్తాయి అనుకుంటే ఎదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కడప జిల్లాలో దారుణమైనటువంటి పరాజయం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి సొంత బేస్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్ అనుకున్న ప్లేస్లన్నీ బేస్లెస్ అయిపోయినాయి. ఇప్పుడు పార్టీ ఎలా నడుస్తుంది, నడిపించడం సాధ్యమా? ఇంత దారుణ పతనం తర్వాత క్యాడర్ మళ్ళీ సాధ్యమా? ఎందుకంటే తాము బలంగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ నుండి, పంచాయతీ నుండి ప్రతి చోట డామినేషన్ పాత్ర పోషించారు. ఓ రకమైన దౌర్జన్యపూరిత పాత్రలు కొన్ని చోట్ల పోషించారు. ఇప్పుడు అవతలోళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు, అధికారం చేతిలో ఉంది. ఇప్పుడు కాపాడుకోవడం ఎట్లా? గతంలో రాజశేఖర రెడ్డి కాపాడుకున్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటాడు అన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళకి? ఇవాళ మళ్ళీ భవిష్యత్తులో పార్టీ పునర్వైభవం వస్తుందనుకుంటే ఒక ఆస్పెక్ట్, కానీ జగన్ ఒక్కడినే అంటాడు, ఒంటరినే అంటాడు. అవతల జట్టు స్ట్రాంగ్గా ఉంది, విడిపోయే పరిస్థితి కూడా లేదు ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే అక్కడ సెంటర్లో కూడా బలమైనటువంటి స్థానం రాకపోవడంతో. కాబట్టి ఇక తెలుగుదేశాన్ని బీజేపీ వదలదు, తెలుగుదేశం వదిలించుకోవాలన్నా వదలదు. అలాగే జనసేన కలిసి మూవ్ అవుతాయి. అప్పుడు ముగ్గురు కలిస్తే 2014లోనూ సాధ్యం కాల, ఇప్పుడు సాధ్యం కాల. ఇప్పుడు మరీ దారుణమైన పతనం. ఇప్పుడు ఇంకెట్లా? ఇది ఇప్పుడు వైసీపీ ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న.